నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే సామజవర గమన, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము. మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుందంటే అది నిజంగా అలాగే ఉండదు. ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే, నిజం కాదు. కానీ అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడినాం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సో మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా? పాడతా తీగలో ఒకసారి బాలు సార్ పోవే పో పోవే పో ఏ కాకై నిలుచున్న పిలవొద్దే గుమ్మా పో, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, నా చెలి రోజాలు నాలో ఉన్నావి, నిన్నే తలిచేనే నేనే. సో ఫ్యూచర్లో ఏమైనా మ్యూజిషియన్గా ట్రై చేసే అవకాశం? ప్రొడక్షన్ మీద ఎక్కువ స్కోప్, అంటే సింగర్స్కి ఎక్కువ ఫ్యూచర్ అంటూ. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృతపానం, ఇది స్వరసుర జగతి సోపానం, శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో. ఇక్కడ ఎందుకంటే ఒక సెలబ్రిటీని కలవడానికి వచ్చాం. ఆయన ఎవరో కాదు, మొత్తం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 2024 విజేత. మొత్తం 15,000 మందిని ఆడిషన్స్ చేస్తే అందులో 12 మందిని ఫైనల్ చేశారు. 12 మందిలోంచి విజేతగా నిలిచి ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తి నజీరుద్దీన్. ఇప్పుడు మనం ఆయన ఇంటి ముందే ఉన్నాం, రండి చూద్దాం. మొత్తానికి మనం నజీరుద్దీన్ ఇంటికి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మొత్తానికి 15,000 మందిని ఆడిషన్స్ చేసి 12 మందిలో మీరు విజేతగా నిలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. షోలోకి సెలెక్ట్ అయిన తర్వాత నా టార్గెట్ ఎప్పుడు వచ్చే వారం, దాని తర్వాత వారం, నెక్స్ట్ వారంలో ఉండాలి అలాగే అనుకున్న తప్ప ఫైనల్స్లో ఉండాలి, విన్ అవ్వాలి అలా ఎప్పుడు అనుకోలేదు. మీ మ్యూజికల్ జర్నీకి మీకు సపోర్ట్ చేసింది ఎవరు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు 3 years ఉన్నప్పటి నుంచి తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో పెరిగాను. అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మాయి. తాతయ్య కాసిం గారు ఘంటసాల గారి సింగర్. ఆయన మా ఊరు తాడేపల్లిగూడెంలో ఘంటసాల గారి విగ్రహాన్ని కూడా పెట్టి ఘంటసాల గారి వర్ధంతిని 47 yearsగా ఆరాధన చేస్తూ ఉన్నారు. సో తాతయ్య అండ్ తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా గారు, ఆవిడ నాకు కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు. ఆవిడ కర్ణాటక డిప్లొమా. సో వాళ్ళిద్దరు నా గురువులు. వాళ్ళ వల్ల నాకు మ్యూజిక్ పరిచయం అయింది. సో అలా చిన్నప్పటి నుంచి తాతయ్యతో ప్రోగ్రామ్స్లో తిరగడం వలన అలా అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నారా, లేదంటే తాతయ్య ఎలా అదే పాడుతూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు, దాని ద్వారా మీకు అలా ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మీకు సొంతంగా నేర్చుకున్నారా, లేదంటే తాతయ్యని చూసి నేర్చుకున్నారా? సొంతంగా ఎప్పుడు నేర్చుకోలేదు, బలవంతంగా నేర్పించింది అంతా. నాకు ఇంట్రెస్ట్ వచ్చి కూర్చుంది ఏం లేదు. ఇప్పుడు బలవంతంగా కూర్చోపెట్టి నేర్పించారు అన్నమాట. సో అలా ఇంకా బయట ఎక్కడైనా కోచింగ్ వెళ్ళడం కానీ లేదు, ఇంకేమీ జరగలేదు. అంటే బయట కోచింగ్స్ అంటే ఇలా నేర్చుకునే ప్రాసెస్లో కీబోర్డ్ కూడా అలవాటైంది చిన్నగా. సో ఆ కీబోర్డ్ కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకోవడం కోసం గురువు గారిని పెట్టారు, విజయ్ షణ్ముఖి గారు. సో ఆయన దగ్గర 2-3 classes నేర్చుకున్నా కీబోర్డ్. మీ స్టడీ ఎలా సాగుతుంది? స్టడీ అంటే ప్రజెంట్ CA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది శ్రీమేధ కాలేజ్లో. అంటే జూనియర్ ఇంటర్ నుంచి CA ఇంటర్ వరకు శ్రీమేధ కాలేజ్ చదివాను. సో CA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వాలి. మీ ఈ మ్యూజికల్ జర్నీ ఉంది కదా, మీకు ఆ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ మీకు సపోర్ట్ ఎలా లభించింది? జడ్జెస్ కానీ అక్కడ కో పార్టిసిపేట్స్ కానీ ఎలా ఉంది సపోర్ట్? అంటే కో కంటెస్టెంట్స్ అంటే ఒక కాంపిటీషన్లో ఒకళ్ళు ఒక పాయింట్ వేస్తే అది వేరే వాళ్ళకి చెప్పరు.
అంటే అంటే పోటా పోటీగా ఉంటారు కదా, కీప్ సీక్రెట్స్ అనేవి కీప్ చేస్తూ ఉంటారు. అలా ఉండదు అనమాట అక్కడ. ఉండదా? చాలా హెల్దీగా ఉండిద్ది. అంటే ఇప్పుడు నాకు సాంగ్ వచ్చు, అది వేరే వాళ్ళకి ఇంతకు ముందు నుంచి వచ్చు, వాళ్ళకి ఎక్కువ కరెక్షన్స్ తెలుసు అందులో. నేను పాడుతుంటే వాళ్ళకి ఏమైనా తేడా అనిపించింది నాకు చెప్తారు, ఇలా ఉంది అది ఎలా కాదు ఇలా అని చెప్తారు. నేనున్నాను, వేరే వాళ్ళకి ఎవరైనా వేరే సాంగ్ వచ్చింది అది నాకు బాగా తెలుసు, నేను చెప్తాను వెళ్ళి. సో అలా ఒకరినొకరు హెల్ప్ చేసుకునేలా బాగుంటుంది కాంపిటీషన్. సో జడ్జెస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అంటే ప్రతి వారం వాళ్ళు మన సింగింగ్ చూసి లేదా వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కానీ మనకు కనెక్ట్ అయితే సో అది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలా పెద్దోళ్ళు, వాళ్ళు చాలా విషయాలు తెలుసు, దీని మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి నాకు పర్సనల్గా ఇన్పుట్స్ అంటే ఎక్కువ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం మూలాన నాకు వచ్చినాయి. అంటే లైక్ ఒక మాస్ సాంగ్ పాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి అలా ఇచ్చారు. ఎస్ఎస్ తమన్ గారు ఆయన ఇన్పుట్స్ అని ఇవ్వడం కన్నా ఆయన గురించి చెప్పి ఆయన లైఫ్ స్టైల్ గురించి చెప్పి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. అంటే లైక్ ఆయన చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు, ఎవరెవరు పక్కన తిరిగారు, ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నారు, సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఆఫ్ కెమెరానే జరుగుతాయా, ఆన్ కెమెరాలో కూడా చెప్తూ ఉంటారు? ఆఫ్ కెమెరా ఎప్పుడు అలాంటివి చెప్పలేదు, ఆఫ్ కెమెరా ఎప్పుడు ఫుల్ కామెడీ టైమింగ్ ఎనర్జీలా ఉండద్ది. ఆన్ కెమెరా ఎంత ఎనర్జీ ఉంటుందో ఆఫ్ కెమెరా కూడా సేమ్. కార్తిక్ సార్ ఆయన ఎప్పుడు చెప్పే ఇన్పుట్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోమన్నారు. అంటే లైక్ ఎప్పుడు మ్యూజిక్లోనే మ్యూజిక్లో ఉంటే నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు, నాకు కనబడుతుంది నువ్వు ఎంత హైట్స్కి వెళ్తావు అనేది తెలుస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉన్నారు. సో అది ద బిగ్గెస్ట్ ఇన్పుట్ ఆయన ఇచ్చింది. పోస్ట్ శ్రీరామ్ చంద్ర మీతో ఎలా ఉంటారు, ఐ మీన్ కంటెస్టెంట్స్తో ఎలా ఉంటారు, అక్కడ ఎలా ఉంటారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బయట జనరల్ ఆడియన్స్ ఆయన ఎలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తే. లైక్ ఆయన ఒక హిందీ ఇండియన్ ఐడల్లో ఆయన ఒక సీజన్ విన్నరు, అండ్ ఆల్సో ఇక్కడ హోస్ట్, ఒక ప్రొఫెషనల్ సింగర్. నేను ఎలా ఉంటారు అంటే ఒకటి వచ్చింది మైండ్లోకి, కొంచెం యాటిట్యూడ్ అలా అన్నట్టు. కంప్లీట్ ఆపోజిట్. ఆయన వచ్చారు, చాలా ఫ్రెండ్లీగా చాలా క్యాజువల్గా ఉంటారు మాతో, వచ్చి ఎవరెవరు ఏం పాడుతున్నారు కనుక్కుంటారు. మధ్య మధ్యలో ఏమైనా ఆయనకి ఏమైనా అనిపిస్తే ఇది అలా కూడా పాడొచ్చు కదా, ఇలా పాడొచ్చు కదా అని చెప్పి ఊరికే సలహాలు ఇస్తారు. సో క్యాజువల్గా ఉంటారు ప్రశాంతంగా. అంతా అయిపోయింది ఒక సెల్ఫీ తీసుకుని ఆయన ఫోన్లో సెల్ఫీ తీసుకుంటారు, అందరం బాగుంటుంది. మొత్తం ఈ సీజన్ మొత్తంలో కూడా మీకు నచ్చిన, మీరు అక్కడ పర్ఫామ్ చేసిన సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు నచ్చిన సాంగ్స్ రెండు ఉన్నాయి, ఒకటి ప్రేమ ఎంత మధురం, ఒకటి గంధపు గాలి. సో మా కోసం రెండు పాటలు పాడతారా? ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలి పోవాలి ప్రాణము, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం, మింగినాను హలాలం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చాలా బాగా పాడారు, వింటూనే ఉండాలనిపిస్తుంది. ఇంకొక సాంగ్ ఏదన్నా మా కోసం? గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే, అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే, లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చేయమందువే ఏమి చేయమందువే. చాలా బాగా పాడారు, వింటూనే ఉండాలనిపిస్తుంది. అండ్ మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా, బేసిక్గా అందరూ అయితే పాటలు బాగా వింటూ ఉంటారు, ఏదన్నా హ్యాపీ అయినా సాడ్ అయినా ఏదో ఆ ఎమోషన్కి తగ్గట్టు పాటలు వింటారు. మరి సింగర్స్ అంటే ఏం చేస్తారని చాలా మందికి ఒక క్వశ్చన్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారు? నేను అంతే, నా మూడు తగ్గట్టు వింటా ఉంటాను, ఆ మూడుకి తగ్గట్టు పాటలు వింటారు అంతేనా? అంతే.
ఓకే. అండ్ మీకు పాటలు పాడుతున్నప్పుడు ఎప్పుడైనా లిరిక్స్ మర్చిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? అప్పుడు జరిగిద్ది. మర్చిపోవడం అంటే ఆ పదం కాకుండా వేరే పదం గుర్తుకు రావడం, ఆ పదం ఏంటో గుర్తుకు రాకపోవడం అలా. అప్పుడు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ఐదర్ అది వేరే పదంతో సబ్స్టిట్యూట్ చేయడం, లేదంటే నాన్న నాన్న పాడేయడం అంతే. నన్ను పాడేస్తారు. నాన్న నాన్న ఎప్పుడు పాడలేదు. అండ్ మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్‌గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము. నిజమేనా? అది అఫీషియల్గా తమన్ సార్ అనౌన్స్ చేశారు షోలో ఉన్నప్పుడు. పాడాను. అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అది అవకాశం తమన్ సార్ ఇచ్చారు. షో వల్ల ఆయనకి నా వాయిస్ ఏంటి అర్థమైంది. సో పాడగలను తెలిసి పిలిచారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి మీకు అంత అలాంటి ఛాన్స్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఫస్ట్ ఆ కాల్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నమ్మలేదు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా. ఎందుకంటే నేను ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ అలాంటి సినిమాలో పాడే అవకాశం ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలాగే ఉంటుంది. ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే, నిజం కాదు. కానీ ఆ కాల్ కట్ చేసే టైంకి నాకు అర్థమైంది ఇంకా నిజంగానే నిజం అని ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, నిజంగానే నిజమేనా ఆ సినిమాకి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. సో నేను భరత్ అన్న కో-కంటెస్టెంట్, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం పాడడానికి. వెళ్ళి తమన్ సార్ని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చిందనమాట, నిజంగానే ఈ సాంగ్ దీనికే పాడుతున్నాను. ఓజీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు? అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడడం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సార్ అడిగారు, తమన్ సార్ నువ్వు ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓహో స్టార్టింగే పవర్ స్టార్గా అంటే సార్ అంటే 2 days అక్కడే ఉన్నాను అనమాట రికార్డ్ చేయడం కాదు. ఫస్ట్ పాడాం బాగానే ఉంది. సార్ వచ్చి విన్నారు వర్షన్, విన్న తర్వాత ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, ఇలా పాడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అది రికార్డ్ చేసి మళ్ళీ వినిపించాం. అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ తమిళ్ అండ్ హిందీలో కూడా పాడాల్సి వచ్చింది. సో ఇంకో డే ఎక్స్ట్రా పడింది. సో 2 days అక్కడే ఉండి రికార్డ్ చేయడం, అది వచ్చి మేము పాడింది సార్ వినడం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమేమనుకొని వెళ్ళామంటే మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం అంతా అయిపోయి నైట్కి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి హైదరాబాద్ అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవ్వడం వలన మా దగ్గర కనీసం ఎక్స్ట్రా బట్టలు కూడా ఏం లేవు అనమాట. నేను భర్తను తీసుకెళ్ళి సార్ అడిగారు ఆ రోజు నైట్, ఏమైనా తెచ్చుకున్నారు బట్టలు అంటే, ఏం లేవు సార్. ఓకే కొంటాలే రేపు వద్దునే అన్నారు, ఇద్దరికి కొన్నారనమాట. సో ఓజీ కాకుండా ఇంకేమైనా మూవీస్లో పర్ఫామ్ చేయడం జరిగిందా? మా నాన్న సూపర్ హీరో అనే మూవీలో నాన్న సాంగ్ పాడాను రీసెంట్గా, రిలీజ్ కూడా అయింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుందని విన్నాము. ఇంకా ఏమైనా అప్కమింగ్ మూవీస్లో ఏమైనా వస్తుంది మూవీస్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే మూవీస్లో ఉన్నాయి, రికార్డ్ చేయాలి. ఇంటికి వచ్చిన ఈ గ్యాప్లో ఇంకా హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ చూసుకోవాలి ఇవన్నీ. ఒకసారి మా కోసం మా నాన్న హీరో అదొక హుక్లేని పాడతా. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే చీయన్నా నువ్వే నాన్న, పో అన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలొద్దంట, కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. చాలా మనసు పెట్టి ప్రాణం పెట్టి పాడినట్టు అనిపిస్తుంది. ఏమైనా అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే పాట వెనకాలని కాదు, బట్ నేను ఏ సాంగ్ పాడినా ఆ సాంగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం అలవాటు, అలాగే ఇది కూడా. ఈ సీజన్లో మీరు పర్ఫామ్ చేసిన సాంగ్లో ఇది చాలా టఫెస్ట్ సాంగ్ అనిపించిన సాంగ్ ఏదైనా మీకుందా? శ్రీతుంబూర్ నారద ఆఫ్ కోర్స్. ఆ సాంగ్ అంటే ఎందుకు టఫ్ అంటే, ఆ సాంగ్ పేరు చెప్పగానే ఎవరికైనా అర్థమైంది. ఎందుకంటే ఆ సాంగ్ చాలా కొంచెం బాగా క్రిటికల్ సాంగ్, క్లాసికల్ స్వరాలు, డిఫరెంట్ రాగాలు. సో శ్రీతుంబుర నారద నాదామృతం శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం, శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. బాగా పాడారు. సో ఈ
ఈ షో కాకుండా ఇంతకు ముందు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందా? 2017లో ఫస్ట్ పాడింది పాడుతా తీగలో వాళ్ళు సార్ ఉన్నప్పుడే. అప్పుడు అందులో టాప్ 5 నేను. Top 5. 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడాను, అందులో ఫస్ట్ రన్నర్ అప్. 2023లో సరిగమప ఛాంపియన్షిప్లో పాడాను. సో అది టీమ్ వైజ్ కాబట్టి మా టీం లిటిల్ ఛాంప్స్, అందులో మా టీం విన్ అయింది. తర్వాత ఇదండి. బాలు గారితో పాడుతా తీగ బాలు గారితో కూడా మీరు అక్కడ పర్ఫామ్ చేశారు అని అన్నారు. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అంటే బాలుగారు అంటే బాలుగారు మంచి సింగర్, పెద్ద అయినా చాలా పెద్ద సింగర్ అని తెలుసు, కానీ ఇప్పుడు ఆయన మీద ఉన్నంత రెస్పెక్ట్ అప్పుడు నాకు తక్కువ అనమాట. చిన్నపిల్లలకి అది ఏం తెలియదు. అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా ఉంటే ఆయన నన్ను సరదాగా పిలవడం, ఏదో వేరే వేరే పేర్లు ఇట్టు పిలవడం, నా డ్రెస్ బాగుంది అని చెప్పి, నజరుద్దీన్ షా అనేవారు, లేదంటే ఏదో హిందీలో పిలిచేటప్పుడు సంథింగ్ నాకు తెలియదు అనమాట. పిలిచినా వెళ్ళిపోయాను, అలా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ చూసుకుంటా ఉంటే ఇదంతా నేనైనా, ఆయన నోటి నుంచి నా పేరు పలికారు, ఆయన నా పాట చూశారు, నేను పాడడం చూశారు అన్నారు. సో అవన్నీ చూస్తే ఇప్పుడంతా ఏదో నిజంగా నేను కలిసిన అయినా అనిపిస్తున్నాను అనమాట. సింగర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్ గా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అంటూ ఒక్కటి అని చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే అనిరుద్ధ్. ఆల్ టైమ్ అని చెప్పాలి అంటే అలా అది చెప్పడం కష్టం. ఒక్క పేరు అంటే రెహమాన్ సార్, ఇళయరాజా సార్ అందరూ వస్తారు, కష్టం. సో మీకు అనిరుద్ధ్ ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. అనిరుద్ధ్ సినిమాలో మీకు నచ్చిన పాట ఏదన్నా మాకు కోసం? పోవే పో ఏకాకై నిలుచున్న పిలవొద్దే గుమ్మాపో, శవమల్లే మిగిలానే కలవొద్దే దూరం పో, తనువంతా పెనుమంట రగిలిందా చెలియాపో, నే పోయే క్షణమైనా నన్నొదిలే గుమ్మాపో, కలవొద్దే గుమ్మాపో, వెతకొద్దే గుమ్మాపో, విధి ఆట మొదలైందే నన్ను వీడి గుమ్మాపో. నిజం చెప్తున్నా, మీరు పాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. పాట పాడుతుంటే ఆ ఫీల్ లోకి వెళ్ళిపోయి గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి అనమాట. చాలా బాగా పాడుతున్నారు. దేవుడు ఇచ్చిన స్వరం అందరికీ రాదు, అదొక వరం అనమాట స్వరం అనేది. సో మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ అని ఏమన్నా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇది బాగా గుర్తుంది నాకు. పాడుతా తీగలో ఒకసారి బాలు సార్ ఏ సాంగ్కి ఇచ్చారో గుర్తులేదు, కానీ ఒక సాంగ్ అప్పుడు అన్నారనమాట, నీ వాయిస్ ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతుంది, నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద సింగర్ అవుతావు, ఎంత పెద్ద అంటే నా అంత పేరు వస్తుంది నీకు, నాకు వచ్చిన పేరు నీకు వస్తుంది అని అన్నారు. ఇది నిజంగా నాకు గుర్తుండిపోయాము. అండ్ ఈ షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఒకసారి తమన్ సార్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు నాకు చంద్రకళ సాంగ్కి. అప్పుడు ఒరిజినల్ సాంగ్ కన్నా నీ వర్షన్ ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను అన్నారు. సో అదొకటి. అండ్ కార్తీక్ సార్ నేను ఒకటి సాంగ్ పాడినప్పుడు, ఈ సాంగ్ పాడడం చాలా కష్టం, నేను చాలామంది పాడడం చూశాను ఈ సాంగ్ని, కానీ నేను చూసిన అన్ని వర్షన్స్లో ఆఫ్టర్ బాలు గారు ఒరిజినల్గా పాడిన బాలు గారు కాబట్టి ఆయన తర్వాత ఇదే ద బెస్ట్ వర్షన్ అన్నారు. అదొక మంచి కాంప్లిమెంట్. అండ్ ఫైనల్స్లో కార్తిక్ సార్ అన్నారు అనమాట, మీ వాయిస్ అన్ని 3 సీజన్స్లో చూసుకుంటే మొత్తం అందరిలో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ మీది అని అన్నారు. చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే అందుకున్నారు. సో మీరు ఒక సిఏ స్టూడెంట్, అలాగే సింగర్, అలాగే కీబోర్డ్ ప్లేయర్, ఇంకా మీ నుంచి మేము ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా దాకున్నాయా హైడెన్ టాలెంట్స్ ఇంకా ఉన్నాయా? అలాంటిది ఇంకా అవే. సో అనిరుద్ధ్ అంటే ఇష్టం అన్నారు కదా, నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేసి, ఆయన బక్కగా ఉంటారు, మీరు బక్కగా ఉండి ఆయనలా మ్యూజిక్ హిస్టరీ క్రియేట్ చేస్తారా? చూడాలి. సో ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు కానీ, ప్రైజ్ అనౌన్స్ చేయకముందు కానీ, మీకు అసలు లాస్ట్ 5 మెంబర్స్ ఫైనల్కి వచ్చారు కదా, అప్పుడు మీరు విన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? టాప్ 5 ఉన్నప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నా. అంటే ఎందుకంటే షూట్ వరకు మాకు తెలియని విషయం ఏంటంటే టాప్ 5ని పాడేసిన తర్వాత అప్పటికప్పుడే వాళ్ళ టాప్ 3లో ఉన్నారా లేదా అనేది స్పాట్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో అది అంత మాకు అప్పుడే తెలిసిందనమాట.
సో వెంటనే మాకు ఒక సడన్ షాక్ అది. సో వెంటనే అలా అనేటప్పటికి మేమేమనుకున్నామంటే అందరం పాడేసిన తర్వాత 5 పాడేసిన తర్వాత టాప్ 5లో టాప్ 3కి ఎవరెవరు వెళ్తారని చెప్తాం అనుకున్నాం. బట్ అప్పటికప్పుడే చెప్తామంటే కొంచెం కంగారు అనిపించింది. టాప్ 3కి వెళ్తానా లేదా అని కొంచెం ఒక డౌట్. సో టాప్ 3కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కూల్గానే ఉన్నా. ఎక్కడో ఎందుకు అనిపించింది నేను విన్ అవుతానేమో అని ఎక్కడో 6 సెన్స్ అనిపించింది ఎందుకు, వెరీ ఫ్రాంక్లీ. సో ప్రైజ్ తీసుకున్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంది? తీసుకున్న అంటే ఫస్ట్ అక్కడ విన్నర్ అని అనౌన్స్ చేసే టైంకి నా పేరు రాగానే ఫస్ట్ లైక్ నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇంకా ఒకసారి. అంటే నా ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి నా జర్నీ గుర్తొచ్చింది ఒకసారి. అంటే అంతకుముందు నేను పడిన స్ట్రగుల్స్, నేను చదువులో పడిన స్ట్రగుల్స్, మ్యూజిక్లో పడిన స్ట్రగుల్స్, నేను నేర్చుకోవడం, వీక్ బై వీక్ పాడడం, కామెంట్స్ తీసుకోవడం, హోటల్లో నేను చేసిన ప్రాక్టీస్, అవన్నీ ఒకసారి ఏదో నా మూవీని ఒక సినిమా అదే నా స్టోరీని ఒక మూవీ కింద తీస్తే ఆ మూవీ మైండ్లో రన్ అవుతున్నట్టు ఏదో ఒక క్లైమాక్స్ సీన్లా అనిపించింది అన్నమాట. ఒకసారి మైండ్లో రన్ అయింది, బ్లాంక్ అయింది మొత్తానికి షాక్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. సో ఈ సీజన్ కంప్లీట్ అయిపోయింది, విన్నర్ అయిపోయారు. నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే ప్రజెంట్ బాగా అతి దగ్గరలో ఉన్నది ఏంటంటే అక్టోబర్లో గీతా అక్కతో కతార్ షోకి వెళ్తున్నా. అక్క ముందే అనౌన్స్ చేసింది. సో గీతా అక్క, శ్రీకృష్ణ అన్న ఇలా కొంతమందితో కతార్లో షో అనమాట. అది ఫస్ట్. దీని తర్వాత వెళ్ళి వచ్చేసాక లైక్ హైదరాబాద్లోనే ఒక ఆర్టికల్షిప్లో జాయిన్ అయ్యి ఒక పక్కన నా సీఏ కెరియర్ని ఇంకో పక్క మ్యూజిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం. మరి సీఏ అంటే చాలా టఫ్గా ఉంటుంది, మనం 24 hours కూడా చదవడానికి టైం సరిపోదు అంటారు కదా. మరి మీరు మ్యూజిక్ ఒక పక్క, సీఏ ఒక పక్క బ్యాలెన్స్ చేసుకోగలరా? అఫ్కోర్స్ సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను కంప్లీట్గా మ్యూజిక్ని పక్కన పెట్టేసిన రోజులు ఉన్నాయి. అంటే నా స్కెడ్యూల్ ఎలా ఉండేది అంటే మార్నింగ్ 6:30కి బస్సు వచ్చింది, 7 నుంచి క్లాసెస్, మార్నింగ్ 7 to నైట్ 8 వరకు క్లాసెస్. ఇంకా కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని ఇంకా మొత్తం బుక్సే, ఇంకా వేరే ఛాన్స్ కూడా లేదు. ఎంత బిజీ అంటే ఎంత టైట్ అంటే నేను ఇన్స్టాలో నాకు వచ్చిన మెసేజెస్కి రిప్లై ఇచ్చుకోలేనంత బిజీ అనమాట. సో 8 వరకు క్లాసెస్, దాని తర్వాత 8 to 9 బ్రేక్, డిన్నర్ బ్రేక్, 9 to 10:30 మళ్ళీ స్టడీ అవర్. దాని తర్వాత మళ్ళీ చదువుకునేవాడు సపరేట్గా నేను కూర్చొని 12 దాకా. సో 12 దాకా చదువుకుంటే మళ్ళీ పడుకొని మార్నింగ్ 6కి లేచి ఇదే రొటీన్. ఇంకా సండే మండే తేడా లేదు, ఇంకా ప్రతిరోజు అంతే. అలా 6 months నవంబర్ దాకా ప్రిపేర్ అయ్యి రాశాను. ఇంకా రోజుకి నేను రోజులో మ్యూజిక్ ఒక 5 minutes 10 minutes కూడా ఎప్పుడు పెట్టలేదు. బట్ ఎప్పుడు అసలు ప్రాక్టీస్ లేకుండా వదిలేయడం ఏం లేదు. ఎప్పటికప్పుడు సరదాగా పాడుకోవడము, లేదంటే ఫ్రెండ్స్ పాడమన్నప్పుడు పాడడము, లేదా కాలేజీలో ఏమైనా అకేషన్ జరిగితే పాడడం, అలా ఉన్నా సమ్వేర్ మేనేజ్ చేయగలిగాను. ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేయగలను నా కాన్ఫిడెన్స్ అంతే. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు మీరు అవార్డు గెలుచుకున్నారని తెలియదు? అఫ్కోర్స్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇలా విన్ అయ్యాను. వాళ్ళు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నాకన్నా ఎక్కువ హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసి ఎదగాలి అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కదా. సో వాళ్ళు చాలా హ్యాపీ. ఇక ఇంటికి ఎప్పుడు వస్తానని వెయిట్ చేసి వచ్చాక అంతా లైక్ ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారు, సక్సెస్ సెలబ్రేషన్స్లో చాలా చేశారు. సో మీ మ్యూజికల్ జర్నీకి పునాదిరాలు మీ తాతయ్య గారు అని చెప్పి మీరు చెప్పారు. మీ అవార్డు గెలుచుకున్నారని తెలిసాక మీ తాతయ్య గారు రియాక్షన్ ఏంటి? ఆయన చూసి మీ రియాక్షన్ ఏంటి? అందరూ చూసినట్టే వాళ్ళు షూట్లో ఉన్నారు ఆ రోజు. తాతయ్య, అమ్మమ్మ, అత్త, డాడీ, చెల్లి అందరూ వచ్చారు. విన్ అయ్యాను అని తెలియగానే అంటే ఇంకా అందరూ లైక్ ఫుల్ హ్యాపీలో దాన్ని ఏమంటారు, ఆనంద బాష్పాలు అంటారు కదా, అలాగనమాట. సో ఆ ప్రైజ్ అందుకున్న తర్వాత తమన్ సార్ పిలిచారు స్టేజ్ మీద మన తాతయ్యని. సో తాతయ్య మైక్లో మాట్లాడారు. చాలా హ్యాపీ తనకంటే, లైక్ సంథింగ్ ఆయన అచీవ్ చేయలేదు నేను అచీవ్ చేశాను అన్నట్టు చాలా హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతకీ? హీరో అంటే అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గారి మూవీలోంచి ఏదైనా ఒక సాంగ్ మా కోసం. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే అలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. చాలా బాగా పాడారు.
నేను ఇంట్లోకి ఎంటర్ అవుతూనే మొత్తం అవార్డ్స్ చూసి షాక్ అయ్యా. మొత్తం హౌస్ మొత్తం ఇన్ని అవార్డ్స్ అంటే అసలు ఏంటి ఈ అవార్డ్స్ అన్ని కూడా మీ ఒక్కరివేనా మీ తాతగారివి కూడా ఉన్నాయి? లేదు, ఆల్మోస్ట్ అన్ని తాతయ్యవే. నావి ఎన్నో ఒక అంటే 100%లో ఒక 15-10% నావి, మిగతా అన్ని తాతయ్యవే అంట. నాకు ఒక అవార్డ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. దాంట్లో చిన్న పిల్లడిగా ఉండి కీబోర్డ్ ప్లే చేస్తున్నారు, అది మీరేనా? నేనే. అది నాకు 11-12 ఇయర్స్ ఆ టైంలో ఆకివీడ్లో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏఆర్ రెహమాన్ అవార్డ్ అని అదొకటి ఇచ్చారు నాకు. సో నేను కీబోర్డ్ ఆ రోజు అప్పట్లో నేను సింగర్ని కాదు, ఒక కీబోర్డ్ ప్లేయర్ అంతే. సో కీబోర్డ్ బాగా అప్లికేషన్ అని చెప్పని ఏఆర్ రెహమాన్ అవార్డ్ అని అదొకటి ఇచ్చారు నాకు. సో ఫ్యూచర్లో ఏమైనా మ్యూజిషియన్గా ట్రై చేసే అవకాశం? యా, ఇప్పుడు ఉన్న స్కోప్ అంతా మ్యూజిక్ ప్రొడక్షన్ మీదే ఎక్కువ స్కోప్. అంటే సింగర్స్కి ఎక్కువ ఫ్యూచర్ అంటూ మనం ఓన్ కంపోజిషన్ చేసుకొని ఒరిజినల్ మ్యూజిక్ మనం ప్రొడ్యూస్ చేయగలిగితేనే ఎక్కువ కాలం ఉండగలం. సో దానికోసమని ఇప్పుడు కీబోర్డ్ని ఎక్కువ డెవలప్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ నేర్చుకొని అలా చేద్దామని ఉంది నాకు. సో నాకు మ్యూజిక్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం అసలు. సో అందరినీ నేను అడుగుతా నాకు ఒక పాట డెడికేట్ చేయండి అని చెప్పి. సో సింగర్గా మీరు నా కోసం ఏదన్నా ఒక పాట డెడికేట్ చేస్తే నా కోసం ఒక పాట పాడతారా? ఓకే సార్, నా కోసం పాడారు కదా, చాలా బాగా పాడారు. ఇందాక నుంచి మన ఫ్రేమ్లో మీ అవార్డు చూస్తూనే ఉన్నాం. ఒకసారి మీరు మీ చేతులతో పట్టుకుని మా ప్రేక్షకులకి చూపిస్తారా ఒకసారి? మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీరు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అందుకోవాలి, ఎక్కువ మూవీస్ చేయాలి, ఎక్కువ మంచి మంచి సాంగ్స్ మా కోసం పాడాలని మేము మా S4 మీడియా ప్రేక్షకులు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూలో తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్తో మనమైతే ముఖాముఖి చేస్తాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.